జనాలకి పాపం పెద్ద నిరాశ ఎదురవుతుంది అనమాట. కానీ ఏదేమైనా సరే ఈసారి ఖచ్చితంగా దిగడానికి రెడీగా ఉన్నారు. ట్రైలర్ అయితే వచ్చేస్తుందండి, దానిలో ఎటువంటి బాధ లేదు. కాకపోతే సినిమానే కొంచెం డౌట్ కొడుతుంది. ఈ థియేటర్స్ ఇలా అయిపోతే కష్టం కదా, వీళ్ళు గొడవ పెట్టుకొని ప్రతి సినిమాకి బొక్క పెడుతున్నారు. ఆపరండి, ఆల్మోస్ట్ ఆపరు. కాకపోతే నాకు అదే బాధ ఏంటంటే మనకి ఏపీలో మంచిగా జరుగుతున్నాయండి ప్రతిదీ, సినిమా కానీ ఏదైనా సరే. తెలంగాణలోకి వచ్చే లోపల ఏదో ఒకటి ప్రాబ్లం వస్తుంది. ఎందుకు ఇలా అవుతుందో అర్థం కావట్లేదు నాకు కూడాను. బట్ ఎనీవే ప్రతి మాత్రం ప్లీజ్ డిలే చేయొద్దు. ఇప్పటి వరకు చాలా మంది ఓపిక తో ఉన్నారు. ఇప్పుడు ట్రైలర్ వస్తుందని చెప్పి ఇంకా హ్యాపీగా ఉన్నాము, నెక్స్ట్ సినిమా వస్తుంది ఇంకా హ్యాపీగా ఉన్నాం. మీరు ట్రైలర్ రిలీజ్ చేసి మళ్ళీ సినిమా ఇంకొంచెం పోస్ట్ పోన్ చేస్తే మాత్రం చాలా దరిద్రంగా ఉంటుంది, ఉన్న హోప్స్ పోతాయి. అలా థియేటర్ పోయినా కూడా ఎంజాయ్ చేయలేరు ఎవరు. డిసప్పాయింట్ మూవీకి వెళ్ళినప్పుడు ఏమవుతుంది? పోనీ ఇన్ని రోజులు ఎదురు చూపించినందుకు దేనికి ఎదురు చూసాము? మీరేమైనా ఇంకేమైనా చేంజెస్ చేస్తున్నారేమో, ఇంకా వేరే లెవెల్ ఉంటుందేమో మూవీ అని ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతూ ఉంటాయి. ఇలా పెరిగిపోయిన సమయంలో మీరు రిలీజ్ చేసిన తర్వాత అది కానీ వర్స్ట్గా అయింది అనుకోండి, ఎంత బాధగా ఉంటుంది. సో అలా అవ్వకూడదు కాబట్టి ఏ టైం అనుకున్నారో ఆ టైం రిలీజ్ చేసేయండి. ఆల్మోస్ట్ నాకు తెలిసినంత వరకు ఇప్పటి వరకు లింక్స్ అవ్వచ్చు, టీజర్ అవ్వచ్చు, సాంగ్ అవ్వచ్చు, వాటి చాలా బాగున్నాయి. అర్థమవుతుందా? ఏది కూడా అసలు ఎక్కడ కూడా తగ్గేదే అన్నట్టుంది. కాబట్టి సినిమా కూడా వేరే లెవెల్ ఉండబోతుంది. అసలు ఆ హనుమాన్ అట్లా ఉంది కదా, అది అదైతే చాలా బాగా అనిపించింది రామ్ చరణ్ గారి. దాంతో కొట్టేస్తాడేమో అనిపిస్తుంది మూవీ. నిజంగా ఆ లెవెల్లో ఉంది అసలు. ఆ పోస్టర్ కానీ లేకపోతే ఆయన టీజర్ గ్లిమ్స్ వదిలినప్పుడు చాలా బాగా అనిపించింది. సో ఆల్ ది బెస్ట్ రామ్ చరణ్ గారు అండ్ బుచ్చిబాబు గారు. అంటే మెయిన్ ఇన్ని సార్లు వాయిదా పడటము, మళ్ళీ ఆయన పూజలు చేయటము ఫ్యాన్స్ కు ఒక రకంగా ఉంది. దీని గురించి ఏమంటారు? అంటే ఆయన ఎందుకు డిలే చేసిపోయారంటే ప్రతి ఫ్యాన్స్ కి గట్టిగా ఇవ్వాలి అనుకుంటున్నారు. అర్థమవుతుందా? మంచి కంబ్యాక్ మూవీ ఇవ్వాలి రామ్ చరణ్ గారిది అనుకుంటున్నారు. అందువల్ల ఆయన ఇంకొన్ని ఎవరన్నా సరే మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయని చెప్పి చూసుకొని ఫ్యాన్స్ కి తగ్గట్టు ఇంకేమైనా తీద్దాం మూవీ అని చెప్పేసి ఎవరు కూడా రిమార్కులు ఎత్తకుండా చూద్దాము అని చెప్పేసి అందుకని ఇలా చేస్తున్నారేమో అని చెప్పేసి అనుకుంటున్నాను. గేమ్ చేంజర్ కూడా ఇంతే అంచనాలు చాలా వరకే ఉన్నాయి. మరి దాన్ని గేమ్ చేంజర్ వేరు, ఇక్కడ పెద్ద వేరు. నిజంగానే పెద్ద హైదరాబాద్ కానీ లేకపోతే మన ఏపీ తెలంగాణ మొత్తానికి కూడా పెద్ద అవుతుంది అనమాట. మామూలుగా కాదు, ఇటు కొట్టేస్తుంది, దాంట్లో ఎటువంటి డౌట్ లేదంతే. పోస్ట్ పోన్ అవ్వదంటారు ఇక. అవ్వదని ఆశిస్తున్నాను. ప్లీజ్ ఈ థియేటర్ వాళ్ళు కొట్టుకోమాకండి, పెద్ద తరదు కొట్టుకోండి, పెద్ద వరకు ఆగండి, పెద్ద తరదు కొట్టుకోండి. అన్ని ఆటంకాలు అనేవి వస్తున్నాయి. పెద్దకి ఏం రాలేదండి. బేసిక్ పెద్ద ఈ టైంలో పెట్టుకోవడం వల్ల పెద్దకి ఆటంకాలు అనుకుంటున్నారు. ఆటంకాలు వస్తూ ఉన్నాయి, అది ఈ టైంలో పెద్ద ఉంది అంతే. సో పెద్దకి ఆటంకాలు ఏం లేవు. ఇంకా మీరు అన్నారు యజ్ఞం చేయించుకున్నారు రామ్ చరణ్ గారని, ఆ సినిమా కోసం అని కాదు, మామూలుగా కూడా ఆయన పూజలు ఆయన చేస్తూనే ఉంటారు. ఎప్పుడు చూసినా మాలలో అట్లా ఉంటారు కాబట్టి అలా చేసుకున్నారే తప్ప సినిమా కోసం అయితే కాదని నా ఫీలింగ్. పోస్ట్ పోన్ అయింది కదా, ఇంకా అవ్వకూడదు అన్న ఉద్దేశంతో అలా ఏం లేదండి. అదంతా బుచ్చిబాబు గారు ప్రొడక్షన్ లేకపోతే థియేటర్ వీళ్ళ మీద ఆధారపడి ఉంటది కానీ ఇలా కాదు కదా. సో అట్లా అన్నమాట. స్టోరీ కూడా చాలా సాడ్ గా ఉంటది, ఖచ్చితంగా అందరూ అసలు లేదండి. అసలు మేము ఇంకా ఎగ్జైట్ ఫీల్ అవుతాం. ఎందుకంటే సెకండ్ ఏదైతే గ్లిమ్స్ వచ్చిందో మనకి హనుమంతుల్లా కాదు, అది వచ్చినప్పటి నుంచి చాలా సర్ప్రైజింగ్ అనిపించింది. ఆ ఫస్ట్ అన్నా సరేలే రంగస్థలం ఆ టైప్ అనుకున్నాం కానీ, బట్ ఇది వచ్చినప్పటి నుంచి ఆ స్టోరీ ఏం పెట్టాడబ్బా డిఫరెంట్ గా, ఇద్దరేమన్నా ఉన్నారా రామ్ చరణ్లు లేకపోతే ఏంటని చెప్పేసి చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంది. సో వెయిట్ చేస్తున్నాం, చాలా సర్ప్రైజింగ్ గా అనిపిస్తుంది. బట్ ఏదైనా సరే ఫస్ట్ మన చిక్కి సాంగ్ అప్పుడు ఆయుధుల కంటే కూడా ఈ వేళ చాలా బాగా అనిపించారు రామ్ చరణ్ గారు. అంటే చాలా వరకు బుచ్చిబాబు గారిని ట్రోల్ చేస్తూ ఉన్నారు. ట్రోల్స్ అనేవి మంచికి ట్రోల్ చేస్తారు, చెడుకి ట్రోల్ చేస్తారు, చేస్తూనే ఉంటారు. అవన్నీ మనం పట్టించుకోకూడదు. కొట్టే హిట్ కొడుతూనే ఉంటారు మా రామ్ చరణ్ గారు. ఇది సంస్కృతి నేర్పుతుంది, అది స్మగ్లింగ్ నేర్పుతుంది. దానికి దీనికి పోలిక ఎక్కడ ఉంది? స్మగ్లింగ్ ఎట్లా చేయాలి, ఎలా దోచుకున్నారు అనేది, భారతదేశం నుంచి ఎలా దోచుకుంటున్నారు చైనా ఓడు అనేది చూపించింది ఆ సినిమా. ఈ సినిమా మన పద్ధతులు ఏంటి, మనం ఎలా యుద్ధం చేయాలి, ఎలా పోరాడాలి, మన పాత ఆయుధాలు ఏంటి అని చూపిస్తున్నారు. మరి దానికి దీనికి డిఫరెన్స్ లేదా? చాలా డిఫరెన్స్. కాబట్టి ప్రమోషన్స్ లో కూడా నార్త్ సైడ్ వెళ్ళి ప్రమోషన్ చేయడం కూడా పుష్ప తర్వాతనే వచ్చింది. వీళ్ళు దాన్ని బట్టే చేస్తున్నారని కూడా అంటున్నారు. అంతకుముందు వెళ్ళలేదా? నీకు ఈయన కన్నా కూడా తెచ్చుకుంది ముందు రామ్ చరణ్ ఆ పేరు ప్రపంచానికి ముందు పరిచయం అయింది రామ్ చరణ్, తర్వాత అల్లు అర్జున్ గారు. అది తెలుసుకోవాలి ముందు, అది తెలుసుకున్న తర్వాత మాట్లాడితే బాగుంది. ముందు ఇప్పుడు నేర్చుకుంటున్నాడు, బయటికి వెళ్తున్నాడు, బయట ప్రపంచంలోనే వెళ్ళవాలి. సినీ ఫీల్డ్ ను బయటికి తీసుకెళ్తున్నారంటే ఈ తరం వాళ్ళు గుర్తు పెట్టుకుంటారు. చిరంజీవి తరం కాలేదు, ఈ తరం అవుతుందని సంతోషపడుతున్నారు మా తెలుగు వాళ్ళు అందరూ. మరి ఇంకేంది?
మరి ఆ పేర్లలో నెంబర్ 1 పేరు రామ్ చరణ్ ఉంది, తర్వాత ఎన్టీఆర్ ఉంది, తర్వాత ఈయన ఉంది, అల్లు అర్జున్ ఉంది. అంటే ఈ రూమర్ వచ్చిన తర్వాత చరణ్ గారి ఫ్యాన్స్ కూడా ఒక మాట అంటున్నారు, స్మగ్లింగ్ సినిమాతోని మా సినిమాకి ఎందుకు పోలిక చెప్తున్నారని చెప్పేసి అంటున్నారు. మీరు ఏం చెప్తారు? కొంతమంది రాజకీయ పార్టీలు ఉన్నారు, ఆ పార్టీ ఈ పార్టీ ఆ పార్టీ అనుకుని, అల్లు అర్జున్ ఆ పార్టీ అనుకుని, ఈయన ఈ పార్టీ అనుకుని తన్నుకు సత్తన్నారు తప్ప అటువంటిది ఏమీ లేదన్న. ఇవన్నీ పైన పుకారులే తప్ప చేసేదల్లా వాళ్లే. ఓకేనా, ప్రతిపక్షం ఉన్న బ్యాచ్ కొంతమంది వచ్చే వాటికి మన వాళ్ళు ఏదేదో ఫీల్ అవుతున్నారు తప్ప ఫ్యాన్స్ అసలు ఆలోచించే పనే లేదు. ఫ్యాన్స్ పరంగా సూపర్ హిట్ కొట్టబోతున్న సినిమా అన్న. ఇప్పుడు రాజకీయాల పరంగా ఆ పార్టీ ఈ పార్టీని ఎట్లయితే విడిపోతారో, ఫైటింగ్ చేసుకుంటారో, రానున్న రోజుల్లో సినిమా ఇండస్ట్రీలో కూడా అట్లాంటి రోజులు వస్తాయి అనుకోవచ్చా? మనకి యూపీకి మనకి పడచ్చు, ఉత్తర భారతదేశానికి దక్షిణ భారతదేశానికి పడచ్చు. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులను బట్టి వాళ్ళు ఏం సినిమాలు దిగుండి కూర్చున్నారు. కానీ మన వాళ్ళు ఖర్చులు పెరిగినా గానీ తీద్దాం, మన తెలుగు వాళ్ళకి సినిమాలు అందిద్దాం అని ఒక ఆదరణతో ముందుకు వస్తున్నారు. సినిమా హాల్ వాళ్ళు లబోదిబో అన్న రేట్ల పరంగా గానీ, పాప్కార్న్లు ఆడి రేట్ల పరంగా గానీ వాళ్ళని కంట్రోల్ చేద్దాం అని వెళ్ళి కలుస్తున్నారు. ఒక యూనిటీ అనేది బయలుదేరింది. ఇది మనకు మంచిది. మనం దమ్మున్నాళ్ళం అని చెప్పుకోవడానికి కూడా ఇదే ఉదాహరణ. మొత్తానికి 2 సినిమాలకైతే పోలిక లేదంట. అసలు పోల్చాల్సిన అవసరం మనకు లేదన్నా. పోల్చే సైకో అనకూడదు, ఆ సైకో బ్యాచ్ అనుకోక. ఓకేనా, క్లారిటీ చెప్పండి. సైకో బ్యాచ్ చేసేది ఎవరు పోలుస్తారన్నా? మరి మన రీసెంట్ గా వెళ్ళారు, అప్పుడు అలా అల్లు అర్జున్ కొడుకుని చూస్తున్నాం, అచ్చం రామలింగమే గుర్తొస్తున్నాడు కాదా? మరి ఆయన వెళ్ళి పలకరీయడం కానీ అల్లు అర్జున్ కన్నా ముందెళ్ళి పలకరిస్తున్నాడు రామ్ చరణ్. మరి కొన్ని ప్రోగ్రామ్స్ చూసాం కాబట్టి చెబుతున్నాం. అవన్నీ మనం అనుకోకూడదు. 10 మంది చేసే పని ఏంటంటే వాళ్ళకి ఆనందం, వాళ్ళది అంత మట్టిగా ఉండాలి అంతే. సో ఇది కూడా తన సినిమాని తను ప్రమోట్ చేసుకుంటున్నారు. ఎవరి ఫార్ములా లేదు, ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రమోట్ చేసుకుంటున్నారు. అంటే ఇంతకు ముందు నార్త్ సైడ్ అంత ఎక్కువగా ప్రమోట్ చేసేవాళ్ళు కాదు మన వాళ్ళు, ఓన్లీ సౌత్ స్టేట్స్ లో చేసేవాళ్ళు. సో ఇప్పుడు ఈ సినిమా నార్త్ స్టైల్ లో కూడా ఫుల్ అంటే ఎలా అంటే బ్రో, ఇప్పుడు మన సౌత్ సైడ్ లో సినిమా ఖచ్చితంగా ఆడుతుంది అని నమ్మకం ఒకటి వచ్చేసింది అన్న. అంటే సౌత్ సైడ్ లో సినిమా ఎలా ఉన్నా మన సౌత్ ప్రజలు ఆదరిస్తున్నారు, చూస్తున్నారు అనే ఒక గట్టి నమ్మకం వచ్చేసింది. సో ఆ నమ్మకం వచ్చేసిన తర్వాత నువ్వు ఏ రకంగా ఇక్కడ ఎంత ప్రమోషన్ చేసినా గానీ, నువ్వు ప్రమోషన్ చేయకపోయినా గానీ మ్యాక్స్ ఉండే కలెక్షన్ అంతే. సో నార్త్ సైడ్ వాళ్ళకి తెలియాలి మనం ఏందో, మన సినిమా ఏందో వాళ్ళకి తెలియాలి అని చెప్పేసి మనకు అక్కడ నుంచి ఒక గుర్తింపు రావాలని చెప్పేసి అలా చెప్పేసి అక్కడ చేస్తున్నారు ప్రమోషన్, అంతేలే కానీ అంతకు మించి లేదు. అంటే ప్రమోషన్ ఒక విషయంలోని కాదు, ఆ లుకింగ్ కావచ్చు, స్టోరీ సెలెక్షన్ కావచ్చు, అంతా కూడా అల్లు అర్జున్ కాపీ కొడుతున్నారని చెప్పేసి. అంటే ఈయన ఒకరాని కాదు, అందరు హీరోలు. అంటే పుష్పాల్లో ఆయన కుస్తీ చేశారా? ఓకే, నేను చూడలేదు బ్రో, సారీ. అలాంటి లుక్స్ అంటే మర్చిపోయినా, తగిలింది మర్చిపోయినా. పుష్పాల్లో ఆయన కుస్తీ చేశారు కదా, ఇప్పుడు ఈయన ఎర్రచంద్రం అమ్ముతున్నాడు అంతేనా? ఏందన్నా నువ్వు మరీ భలేగా చెప్తున్నావు. అలాంటి స్టోరీ అంటే అలాంటి స్టోరీ ఎక్కడన్నా? నేను ఏదో కుస్తీ చూపించాడు, క్రికెట్ చూపించాడు, దాంట్లో స్మగ్లింగ్ చూపించాడు. సో ఓన్లీ ఏం లేదు, అది కూడా ఒక మంచి సినిమానే. కాకపోతే ఇది కూడా ఒక మంచి సినిమా అవ్వాలని కోరుకుందాము. దానికి కంపారిజన్ ఎందుకన్నా? ప్రతి హీరో ఎవరి టాలెంట్ వాళ్ళకు ఉంటది, ఎవరి స్టైల్ వాళ్ళకు ఉంటది. అంటే మనం ఎంత అనుకున్నా ఫ్యాన్స్ కంపారిజన్ చేసుకుంటారు. ఇప్పుడు పుష్ప రేంజ్ కి ఈ సినిమా వెళ్తుందంటే ఒక మాటలు ఏం చెప్పచ్చు? వెళ్తుందా అంటే సరే, అది గురువుని మించిన శిష్యుడు అయితే వెళ్తది. ఒకవేళ గురువుకు తగ్గ శిష్యుడు అయితే గురువుకు తగ్గట్టుగానే తీస్తాడు. సో శిష్యుడి సినిమా కాబట్టి మనం అంతకు మించి ఏం చెప్పలేము. అది ఈ మూవీ కూడా గట్టిగా హిట్ అయింది. ఎందుకంటే ఇప్పటిదాకా చూసిన టీచర్ కావచ్చు, ట్రైలర్ కావచ్చు, మొన్న శివరాజ్ కుమార్ గారి పోస్ట్ వచ్చింది, చిన్న క్లిప్స్ చాలా బాగున్నాయి. కుస్తీల పోటీలో ఆయన బాడీ కూడా చూసాం, మాకైతే ఒక ఆంజనేయ స్వామి చూసినట్టు అనిపించింది. మూవీ అయితే గట్టిగా హిట్ అయింది. 4 times పోస్ట్ పోన్ ఏంటంటే ఏదో హిస్టరీ క్రియేట్ చేయబోతుంది, అందుకే ఇలా ఉంది. అంటే ఇప్పుడు నార్త్ సైడ్ కూడా ఫుల్ ప్రమోషన్ చేస్తారని తెలుస్తుంది, వాళ్ళే చెప్పారు. సో అది కూడా అల్లు అర్జున్ ని చూసే కాపీ చేస్తున్నారు పుష్ప సమయం నుంచి అని చెప్పేసి అంటున్నారు. దానికి అంటే మూవీ అటు కూడా రిలీజ్ అయింది కదండి, అందుకని అక్కడ కూడా చేసుకుంటారు, తప్పలేదు. ఇండియా మొత్తం ఎక్కడైనా చేసుకోవచ్చు, మనకి పర్మిషన్స్ ఇస్తే ఎక్కడైనా అంటే వేరే కంట్రీలో కూడా చేయొచ్చు ప్రమోషన్స్, అది తప్పైతే ఏం కాదు. మూవీ పెద్ద మూవీ కాబట్టి గట్టి హిట్ కొట్టాలనుకుంటారు కాబట్టి, ఇన్నిసార్లు పోస్ట్ పోన్ అయింది కాబట్టి, ఒక అడుగు వెనకేసింది కాబట్టి, పంజాబ్ విసరాలి కాబట్టి పోస్ట్ పోన్ చేస్తుంది, తప్పించేం లేదు. అంటే అల్లు అర్జున్ గారికి రామ్ చరణ్ గారికి పోలికలు లేవంటారా? ఏ దాంట్లో పోలికలు ఎందులో ఉన్నాయి? పోలికలు లేదండి, అట్లా ఏం లేదు. ఎవరి ప్రమోషన్ వల్ల ఇంకా అందులో ఏమన్నా మేబీ మంచి జరుగుంటే ఆ మంచి తీసుకొని ప్రమోషన్ వల్ల యూజ్ ఉందంటే చేయొచ్చు, తప్పలేదు. వాళ్ళు చేసుకుని మూవీ పేరు ఇంకా లేపి రోల్ చేసి ఏది చేసినా సరే ఇంకా ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా చేస్తే చాలు, కానీ తన్నుకొని తిట్టుకొని దెబ్బలు పడి అది వేస్ట్. మీరు ఏమన్నా చేయండి, మూవీ మటుకు వైరల్ అవ్వాలి, ప్రమోషన్. బ్రో ఓవరాల్ గా ఇప్పుడు మీరు కంటెంట్ అంతా కూడా వచ్చినటువంటి అప్డేట్స్ అన్ని కూడా సూపర్ డూపర్ అన్నారు కదా, మరి సినిమా వచ్చిన తర్వాత పుష్ప రేంజ్ ని టచ్ చేస్తుంది అనుకోవచ్చా, లేకపోతే క్రాస్ చేస్తుంది అనుకోవచ్చా, ఇంకా అసలు టచ్ చేయదు అనుకోవచ్చు? అదైతే చెప్పలేము. పుష్ప అంటే అది దాదాపు 2 crores ఎక్స్పెక్టేషన్స్ చెప్పండి. 1000 కోట్లు వస్తుంది అనుకుంటున్నాను.